మన 3 రోజుల క్రితం శ్రీలంక ప్రాంతంలో అంటే శ్రీలంక సరిహద్దు ప్రాంతంలో ఇరాన్‌కి చెందినటువంటి ఐరిస్ డానా 75 యుద్ధ నౌక మీద దాడి చేసిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఆ 180 మంది ఉన్నారు కదా! అందులో దగ్గర దగ్గర 87 మంది చనిపోయారు. మిగతా వాళ్ళని శ్రీలంక నావికాదళం అయితే రక్షించింది. వాళ్ళని అమెరికా అయితే ఇరాన్ పంపించొద్దని శ్రీలంక మీద ఒత్తిడి తీసుకొస్తుంది. వీళ్ళు మాత్రమే కాదు, ఇప్పుడు ఇరాన్‌కి చెందినటువంటి ఇంకొక నౌక ఉంది. అదేంటంటే ఐరిస్ బుషెహర్. ఇందులో 204 మంది నావికులు శ్రీలంక నౌకాదళం గురువారం సురక్షితంగా కొలంబోకైతే తరలించింది. ఇది ఇంజిన్ సమస్య ఏదో ఉండడం వల్ల అక్కడే ఆగిపోతే వెంటనే శ్రీలంక నావికాదళం ఏమొచ్చేసి వీళ్ళని తీసుకుని వెళ్ళి అక్కడ సురక్షితంగా అయితే ఉంచింది. అయితే వీళ్ళందరినీ కూడా టెహ్రాన్ పంపించొద్దు, పంపిస్తే వాళ్ళు అమెరికాకి వ్యతిరేకంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం శ్రీలంక మీద ఒత్తిడి తీసుకొస్తున్నట్లుగా కొన్ని నివేదికలు అయితే చెబుతున్నాయి. అయితే ఇటువైపు శ్రీలంక కానీ అటువైపు అమెరికా కానీ ఎక్కడా కూడా దీని గురించి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.